వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం అస్సలు కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దోస్తులు, అవి కమెంట్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. దోస్తులు అందరికీ హ్యాపీ సండే. ఎందుకో ఈ సండే తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంది దోస్తులు. మరి మీకు కూడా ఇలానే అనిపిస్తోందా? ఒక చిన్న విషయం మీతో పంచుకోవాలి దోస్తులు. బయట కుక్కలు కోతులు బాగా అయ్యాయి దోస్తులు. చిన్నపిల్లలుంటే అస్సలు బయటికి పంపించకండి ఒంటరిగా. ఎండాకాలంలో వాటికి నీరు ఆహారం సరిగా దొరకదు. పిల్లలకు కూడా ఇప్పుడు హాఫ్ డే స్కూల్ హాలిడేస్ ఇస్తారు కదా దోస్తులు. ఒంటరిగా అస్సలు పంపించకండి. జాగ్రత్తగా చూసుకోండి దోస్తులు పిల్లల్ని. కుక్కలు కోతులు గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 56 ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 56 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా. ప్లీజ్ దోస్తులు, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. అనసూయ, ఏ బర్రదానా, ఏం చేస్తున్నావే? బొంబాయి పెద్దమ్మ. ఏం చేస్తున్నావే బంగారు తల్లి? ఇప్పుడే పనులైనాయి పెద్దమ్మ. ఏమైంది ఇంత కంగారుగా ఇంత ప్రొద్దున్నే వచ్చారు? మీ అత్తకి ఏం రోగం పుట్టిందే? ఎందుకు పెద్దమ్మ? పొద్దు పొద్దుగాలనే ఫోన్ చేసింది. దానికి ఏం పుట్టింది? పిలువుదాన్ని. వేసిందా లేవలేదు ఇంకా? మీకు తెలుసు కదా పెద్దమ్మ, ప్రొద్దున ఎన్నిసార్లు లేస్తుందో. అత్తమ్మకి స్నాక్ బ్రేక్లు ఉంటాయి. మా అబ్బుల 3టికి ఒకసారి, తర్వాత 6టికి ఒకసారి, తర్వాత 8టికి ఒకసారి, తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం 9టికి. ఇప్పుడు ఎంత అయిందే టైము? 8:30 అవుతుంది. పిలువుదాన్ని. వచ్చిండ్రా అత్తమ్మ? పెద్దమ్మ పిలుస్తుంది. ఇది ఇప్పుడు వాళ్ళగా పడ్డదేంది? ఎందుకు వచ్చి మునిగింది? ఇలా మొత్తం ఈయనే ఉంటది ఏంది? అప్పుడు ఏమైందా బర్రదానా? ఎప్పుడు వచ్చినావు? నేను చూస్తాను లేను. నీకు కళ్ళు కనబడే చెవులు వినబడే గాని అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి వస్తానే ఉన్నా. చెవులు వినబడేటోళ్ళకేమో వినబడతాయి, నీకేడు వినబడతాయి. అప్పుడే వచ్చినావా? రాని చెప్తాను లేవేందే దీని రాని మొక్క మంగడి పోతే. అచ్చుడు తోటే అనసూయ అనసూయ బర్రదాన బర్రదాన అని పిలుచుకుంటూ వచ్చింది. మీకు వినవాలేదా అత్తమ్మ? దీనికైతే ఎంత ఇష్టమో నన్ను బర్రదాన అని పిలుచుడు. అత్తను కాబట్టి సప్పుడే కూకుంటాంది. వాళ్ళన్న పిలిస్తే సంబరం అవుతుంది దీనికి. ఏమని పిలిచిందే? ఓ బర్రదానా బర్రదానా ఏం చెప్తున్నావే అని పిలిచింది. ఇంకేమన్నా అడిగితే చెప్పవు గాని గిదైతే ఎగురుకుంటా దునుక్కుంటా చెప్తావు గానే. ఏదత్తమ్మా బర్రదానా అని పిలుచుడా? ఆయనంటే నాకన్నా పెద్దది కాబట్టి ఏదో ప్రేమ కొద్ది పిలుస్తుంది. నీకేం పుట్టిందే గిట్ల విలబడుతుంది? నేనెక్కడ పిలిచిన అత్తమ్మా? పెద్దమ్మ అట్లా పిలిచింది అని చెప్తున్నా. కాదనే, నిన్న శ్రీరామనవమి వచ్చింది కదా. ఓ వచ్చింది పోయింది. అప్పుడు తలస్నానం చేసినాయనే. పండుగ రోజు తలస్నానం అందరు చేస్తారు. నువ్వేమో పెద్ద శ్రీరామ కళ్యాణం చేసినా అన్నట్టు చెప్పబడితివి. అట్లా కదనే, తలస్నానం చేసేసరికి షోలకు నీళ్లు పోయినాయి. ఇక 2 షోలు మూసుకుపోయినాయి. ఏమి నడతలేదు చక్కగా. 2 షోలకు పోయినాయే? అవుననే. ఈ ఓను ఇప్పుడేమన్నా మాట్లాడు. ఏది మాట్లాడినా చక్కగా నడతలేదు. ఏది మాట్లాడు. మా అనసూయ బర్రె బద్మాషిది. మా అనసూయ చాలా మంచిది. కరెక్టేనా వదినే? బద్మాషిదానా బర్రెదానా అన్నావు కదా. అబ్బా, ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావే? అగో ఏందో అంటున్నావు, ఏమి వినబడతలేదు. ఇంతకు ముందన్న కొంచెం వినబడ్డది. మా ఇంట్లో ఇవాళ భోజనాలే, పిలవడానికి వచ్చిన. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పకోడాలు అన్నీ ఎత్తానా. ఎంత పైసలు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పకోడాలు ఏం పైసలు? ఇప్పుడు ఎట్లిన పడ్డదే బద్మాషిదానా? లిస్టులా ఒక్క ఐటెం కూడా మిస్ కాకుండా చెప్తాను. అయ్యో బుక్ అయితే అప్పుడప్పుడు గిట్లా తెరుచుకుంటాంది మళ్ళా మూసుకుంటాంది. తిండి గురించి మాట్లాడినప్పుడు తెరుచుకుంటుంది, ఇంకా వేరే దాని గురించి మాట్లాడేటప్పుడు మూసుకుంటుంది కదనే. కరెక్ట్ చెప్పినావు. కూర్చోండి పెద్దమ్మా. అగ చూడు, అది కూసోమ్మంటది చిన్నపిల్ల. ఈ బర్రెదైతే కూసోమ్మన్నది చేయమన్నది. ఇక వచ్చి పోవన్నా ఇప్పుడే. ఏ భోజనానికి పిలిచినావు కదా, పో. మళ్ళా వంటలు చేసుకోవాలి, టైం అవుతుంది నీకు. అత్తానా పో. దీని బద్మాషి నోట్ల చెప్పునాడబెట్ట.
నేను వచ్చిన నీ ఇంటికి భోజనానికి అర్థమైందా? ఆదివారం రోజు ఆడబిడ్డను విలువన్నట, భోజనానికి మంచి జరుగుతుందట, అందుకే వచ్చిన. దా కూసో. చిన్నది లేవలేదానే ఇంకా? లేవలేదు పెద్దమ్మ. దా కూసుందుదా. టీ పెట్టుకొని వస్తా పెద్దమ్మ. ఏంటి పడిందే, మీరు తాగలే ఇంకా? తాగలే పెద్దమ్మ. లోట నిండా పోసుకొని లోటడంత చాయ్ తాగుతీవి కదనే ఇప్పుడే. తాగలే అని చెప్తాంది. అగో మీ అత్త తాగలే అంటది, నువ్వు తాగిన అంటవేమే? తాగింది పెద్దమ్మ, ఇంతకు ముందే తాగింది. ఇప్పటిదాకా అవుతుందా మా అత్తమ్మ? అంటే మేము తాగలే అంటేనే నువ్వు తాగుతావు కదా అని ఆడబిడ్డకు చాయ్ పోయారనని అట్లా అన్నా. అబ్బో, బాగానే కవర్ చేస్తున్నావు తీ. నీ చాయ్ ఏం అవసరం లేదు నాకు. భోజనం చేసి పెట్టు, బిర్యానీ చేసి పెట్టు. మరి ఆడబిడ్డ గిన్నె ఉంటుంది, ఉగాదికి వెళ్దాం, శ్రీరామనవమికి వెళ్దాం అని ఉన్నదా నీకు కొంచెమన్నా? బద్మాషి మొకబదానా. అనేరా నిన్నవానే దీని రాని మొక్క మంగడి పోతే. నేను నిన్ను తిడితే నువ్వు దాన్ని తిడతావేమే? అది చిన్నపిల్ల, దానికి ఏం తెలుసు? వింటానవా? ఏమంటాందా మీ పెద్దమ్మ? వింటున్నా అత్తమ్మ. ఏ పండుగ అయినా ఇంట్లో ఏ శుభకార్యమైనా ఆడబిడ్డను పిలుచుకోవాలి అంటాంది. అర్థమైందా? అర్థమైతుంది. నీ ఆడబిడ్డను పిలుచుకో ఇప్పటిసాంది. కొంచెం మీ బొంబాయి పెద్దమ్మ చెప్పినట్టు. ఓ బర్రెదానా, ఏంటనే ముద్దుగా పిలుస్తావు నువ్వైతే. అప్పుడే బర్రెదానా అంటావు, అప్పుడే బద్మాసానా అంటావు. మీ అమ్మ గట్టనే పిలుసు నన్ను బర్రెదానా అని. బర్రెకి బర్రె ఉంటే బర్రెదానా అని పిలవకపోతే ఏం పిలుతారే? బక్కదానా అని పిలుతారా? ఏం చేస్తుడు అదినే మరి? డేటింగ్ ఏమంటావా? డేటింగ్ అంటే ఏంటిదో తెలుసానే నీకు? తెలుసు. ఓ మత్తు చూసిన టీవీలల్లా, ఫోన్లల్లా, యూట్యూబ్లల్లా ఓ రకరకాలు ఉన్నాయి. పెళ్లి కాక ముందు ఎవరన్నా పట్టుకొని పోతే దాన్ని డేటింగ్ అంటారు. దాంతోటి సహజీవనం చేసి నచ్చితే పెళ్లి చేసుకుంటారు, దాన్నే డేటింగ్ అంటారు. సీ, నేను అనేది గది కాదు అదినే. డేటింగ్ కాదు. ఏందో ఏమంత పిసపిసి ఉంటుంది అదినే. చెవులు పని చెప్తలేవేంది? నీ బొంద నువ్వే అంటివి కదనే డేటింగ్ అని. ఇప్పుడు మళ్ళా డొయిటింగ్ అనబడుతుంది. డొయిటింగ్ అంటే ఏంది అసలు? డిక్షనరీలు ఉన్న అదే ఆ పదం? లేదా? అవునరాని లేదాని? ఏమో అత్తమ్మ, మీ ఇంగ్లీష్ ఫీజు నాకు రానే రాదు. నేను అసలే తెలుగు ఫీజు మీడియంలో చదివిన. ఇసంటి దాన్ని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు మా రాజుగాడు. వాడేమో పెద్ద ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు చెప్పబడితే మేమే. నువ్వు చూసిన సంబంధమే కదా దేవానికి. నేను చూసుకుంటా పోతాన్నా. పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకు ఎకరాలు ఉంటాయి కదా, ఇళ్ళకు కూడా గట్లనే ఉన్నాయేమో అనుకున్నా. నాకేమెరక ఏం దిక్కు దివాన లేరోళ్ళని. ఆ రాజుగాడేమో ఆస్తులు లేవురా అద్దరా అంటే ఇనుడే లేక దీన్ని చేసుకుంటా లేకపోతే పెళ్ళే చేసుకోనని పెట్టిండు. ఇక నీకు గోసకే వచ్చింది. ఆ పిల్లనైతే ఎంత ఇస్మార్ట్గా ఉండే. అబ్బబ్బబ్బబ్బబ్బా, చూస్తే ఇట్లనే చూసుకుంటుంటాం. గంత ఇస్మార్ట్ పిల్ల 2 కోట్లు ఇచ్చి తీసుకుంటా అన్నది నా కొడుకును. ఏమైందే మరి? నువ్వు నచ్చలేవేంది ఆమెకు? 2 కోట్లు ఇచ్చి నీ కొడుకును కొనుక్కుంటా అన్నదా అత్తమ్మ? అగ చూడు దాని మాటలు. వాళ్ళకు కొంచెం కోపం ఎక్కువనట, గందుకే వేసుకొని అన్నాడు. కోపం ఎక్కువైతే వేసుకొని అనుడేంది? ఈయనకే కోపం కదా ముక్కు మీద, ఆ మాత్రం అర్థం చేసుకోడా మరి? అయ్యో అదట ముందటున్న వాళ్ళను సర్తదట తాపుకోసారి. దానికి ఎప్పుడు పడితే అప్పుడు కోపం వస్తుందట. కోపం వచ్చినప్పుడల్లా ముందటున్న వాళ్ళని బిడా ఉతుకుతుందట. అబ్బా, గంత మంచి సంబంధం ఎట్లా మిస్ అవుతివే? నా కొడుకు రోగం, నీ రోగం, అందరు రోగాలు తిప్పుతుండే కదా. ఏమా ఇంత నా దవడ పనులు వలిగినాయి అనుకో, ఏం తిని రాకుండా అయితా. గాబాయానికే వేసుకోలే. దీని తినుడు గత్తర పోతే ఎటు చూడు అటు పోతుంది ఇటు పోతుంది, మళ్ళీ తిండికి వస్తుంది. ఎటు పోతుంది మళ్ళీ తిండి కాడికి వస్తుంది. ఏం మనిషి నువ్వు? మరి పొద్దుగాలనే వచ్చినవేంది అదినే? అయ్యో నా మతి పాడుగాను. నేను ఎందుకు వచ్చినా, ఏం చేస్తానా, మరిచేపోయినా. ఇప్పుడు గుర్తు చేసినా కదా చెప్పిగా. బర్రె మొకబ్దానా, మా అబ్బుల 5 గంటలకి ఎందుకు ఫోన్ చేసినావే అన్నకు? మీ అన్నకు డ్యూటీ ఉన్నది వాళ్ళ ప్రొద్దున, 4కే లేచిపోయిండు. 5 గంటలకు ఫోన్ చేసిండు. మీ మరదలు ఎందుకో ఫోన్ చేస్తుందని. ఏం పుట్టిందా నీకు? ఏం మాయరోగం పుట్టింది? ఎప్పుడు పడితే అప్పుడు గట్ట ఫోన్ చేస్తారానే? మరి నేను మధ్యాహ్నం చేస్తే ఎత్తుతలేడు, రాత్రికి ఎత్తే ఎత్తుతలేడు. తింటాండంటాను, పంటాండంటాను, ఆఫీస్కి పోయిండంటాను. మరి ఈ 4 గంటల రాత్రి ఉంటే ఎత్తుతాడు కదా అని నేను చేసిన. అప్పుడు ఎటు పోతాడు? లేకపోతే మళ్ళీ తెల్లారు గదే 4 గంటలకి ఎత్తా అలారం పెట్టుకోనని చూస్తానా. నేను లేవట్టయితే తీసి
ఈయన అచ్చుడే రాత్రి 12-1కి వచ్చిండు. వచ్చి వండేసరికి 2 అయింది, 3 అయింది. మళ్ళీ నువ్వు 5:30కు లేపుడైందే. నీ మొకమ్మ అండా లేపి ఇంకా దీనికి ఏందో బాధ వచ్చిందని చెప్తుందట. అవునా నీకు తెలియదు, నాకు బాగా బాధలు వచ్చినాయి. ఏం బాధలు మునిగినే నీ బాధలు గంగలు పోతే. పొద్దున్నే ఫోన్ చేసి అందరినీ టార్చర్ చేస్తాను. అయ్యో పెద్దమ్మ, అత్తమ్మ ఫోన్ చేసి వచ్చిండ్రా. బై మిస్సులు వచ్చిందో మన్ను. మబ్బుల 3 గంటల రాత్రి లేస్తుంది కదా, లేచి కిచెన్లో కొంగ లైట్ లేకపోతే ఫోన్ అవుతుంది. గప్పుడు ఇట్ట కాల్ వచ్చిందో మన్ను. అప్పుడు కాదే 5:30కట అయిన పడతలేదా? 5:30కు నేను లేచి యోగా వేయనా గప్పుడు. ఏం చేస్తావే? యోగా చేస్తావా నువ్వు నీ ముఖానికి? అవునే రాని. మా అత్తమ్మకైతే గంత సీన్ అస్సలకే లేదు. యోగా అయ్యేది మనం ఏది అంటే లేవగానే గిట్లా కూర్చొని అంటావదనే. అంటే ఏంటిదే? ఏదో బతికే ఉన్నానా శ్వాసత్తందా మరి అయిపోయిందా అని చూసుకుంటా లేవగానే. గదేనట కదా యోగా అంటే, శ్వాస మీద దాస పెట్టుడు. నేను రోజు పెడతా పొద్దున్నే. నిన్నెత్తుకపోను. శ్వాస గందుకు తీసుకుంటావా నువ్వు ప్రొద్దున లేచి? బతుకున్నానా లేదా చూసుకోవడానికా? ఏం పనుగడ విక్తవే బతుకుంటే బతుకోకపోతే? గదే తినుడు గదే పండుడు. నీతోటే మన సమాజానికి లాభం ఉన్నదే, అంత నష్టమే తప్పితే. ఓ గట్లా నాకు పోయినాయి. నాకేమన్నా అయితే పర్యావరణానికే మంచిది కాదు. ఎందుకే నువ్వు పెద్ద దేవతవేంది? ఏం రోగం పుట్టిందనే మబ్బుల రమ్మనం అర్జెంటుగా? బండకు బండ మంచిగానే ఉన్నావు కదనే. అగజూడు ఇప్పుడు అడుగుతాంది మా వదినే. అదే నేను మంచి లేకపోతే ఏం చేద్దు వదినే? ఏం చేస్తా? ఓ పెద్ద సూది పట్టుకొచ్చి కూర్చుతా. నువ్వు కూర్చుతావా? నొయ్యదా వదినే? నొప్పేట వారం 10 రోజుల దాకా పోనే పోదు. మంచిగా గడ్డలు కడతాయి. అవునే రాని, ఏమైందే మీ అత్తకట? నాకు తెలిసి ఏం కాలే పెద్దమ్మ. తిన్నది పన్నది లేచింది, తింటూనే ఉన్నది. ఇప్పుడు గిట్ట నువ్వు పిలిచిన దానికి కారణం నాకు తెలియకపోవాలే. నీకుంటా చూడు పుంగి పుంగి బజాయించుతా. అయ్యో అదినే, ఆ, అందుకాయ నేను వచ్చింది. నేనైతే మర్చిపోయినా. ఆనే రాని దీని రాని మొక్క మంగడపోతే నీకు ఎప్పత్తలేదా అనే అందరికి ఫోన్లు చేసి. ఏమని ఫోన్లు చేసి ఏం చెప్పాలి? మా అత్తమ్మ బాగా తింటుంది, కొంచెం తగ్గడానికి ఏమన్నా మందులు ఇమ్మని చెప్పాను అందరికి. ఇదోటి అంటే నా తిండి మీద వచ్చి పడుతుంది. నేను నిన్న పొద్దుగాల ఏం చేసినా చెప్పు. పొద్దున్న లేవంగానే ఏం చేస్తావే? బాత్రూమ్ పోతావు. లేవంగానే లేటెస్ట్గా తింటారు కూడా. ఇక అవన్నీ వేసినా నిన్న తిన్నానా అసలు నేను 10 దాకా. నీకు కొంచెం కూడా అత్త మీద లేనే లేదేమే? పాపం మా అత్త నిన్న ఎంత గోసపడ్డది, ఏమైంది చెప్పినవానే పెద్దమ్మకు ఫోన్ చేసి? పెద్దమ్మ ఏమనుకుంటుంది? నేను బొంబాయిలు ఉన్నప్పుడు నాకేం చెప్పలేరు కానీ గీడి దాకా వచ్చినాక ఒక్క ముచ్చట నన్ను చెప్తలేరు అనుకోదా? అవి ఫీలింగ్ అవుతుందా కాదా? ఆహా, ఆ విషయం గురించా మీరు అనేది? పెద్దమ్మ ఇటు గటెప్పుడు పోతావే? పొద్దున 10 దాకా తినకుండుడేందే? ఏవా ప్రపంచం ఏమన్నా అవుతుంది ఏందే? అవన్నీ పక్కకు పెట్టిండు అత్తమ్మ. నిన్న మా అత్తమ్మ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నది. ఆ బ్లడ్ రిపోర్ట్లల్లో మా అత్తమ్మకు షుగర్ ఎక్కువ వచ్చింది, కొలెస్ట్రాల్ ఎక్కువ వచ్చింది, రక్తం ఎక్కువ వచ్చింది. ఇక రక్తంలో పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ గిసొంటి ఏమో ఏమో ఉంటాయట. అన్నీ ఉండాల్సిన దానికన్నా 1000 రేట్లు ఉన్నాయట ఎక్కువ. 1000 రేట్లు ఎక్కువ ఉన్నాయా? గట్లెట్లున్నాయే? కిడ్నీలు లోపల మొత్తుకుంటానాయట. ఒక కిడ్నీలో ఏంది, ఇటు గుండెకాయ, ఇటు లివరు, ఇటు ఊపిరితిత్తులు, ఇటు కడుపు, ఇవన్నీ మొత్తుకుంటానాయట. అన్నీ పాడైతాయట. ఇక ఇంకో 4 రోజులు డైట్ కంట్రోల్ చేయకపోతే ఇక కథం. ఇక మనకు మన అత్తమ్మ దొరకది. అయ్యో అత్తమ్మ, గిట్లకి పోతారా అత్తమ్మ? అయ్యో అనసూయ, గట్లెట్లా చేస్తావే అనసూయ? మమ్మల్ని అందరిని నిడిచిపెట్టి ఎట్లా పోతావే అనసూయ? అత్తమ్మ, ఓ బర్రెదానా అత్తమ్మ, నిన్ను బర్రెదానా అని పిలుతురు కదా అత్తమ్మ. ఓ అనసూయ, ఆపండి మీ రోగాలు పాడగాను. నేను గిడ బతికే ఉన్నా కానీ ఏమో సచ్చినట్టు ఏడవబడుతుంది. ఇక ఎట్లా పోతావు కదనే నువ్వు. ఇక అప్పటి వరకు ప్రాక్టీస్ అవుతుందని ఎడతన్నాం. అవునత్తమ్మ, నేను కూడా. నేను పోతాను మీకు గోలి చెప్పిండే. నేను పోతాను మీకు చెప్పినా? ఇక డైట్ కంట్రోల్ చేయకపోతే పోతావట కదనే. నువ్వు ఎట్లా కంట్రోల్ చెయ్యవు. ఇక రానివ్వను, నేను కట్టేసుకొని పోతాం. కంట్రోల్ చేయనప్పుడు మీరు ఎట్లా పోతారు కదా అత్తమ్మ.
ఇక ఇప్పటి నుంచి ఏడ్చుడు స్టార్ట్ చేస్తే అయిపోదా? నీ ఏడుపులు గంగల పోతే నేను ఎట్లా గోసపడ్డానో చెప్పే రానిదానా అని నేను చెప్తే ఏం గోసపడ్డవే? తిండి లేక తిప్పలేక గోసపడ్డా అని చెప్పమన్నా నేను దాన్ని. దానికి అదేందో చెప్తాంది నీకు. అయ్యో అనసూయ, ఏ అప్పు, ఏంది వేనే నువ్వు బతుకుండా ఏడతారా వాళ్ళన్నా? నిన్న కూడా అందరు ఏడ్చుడు. అవును, నిన్న అందరు ఏడ్చిండు, నేనే ఏడవలే. నిన్నటిది ఇవాళది రెండు కలిపి ఏడతా. అత్తమ్మ ఇది బతికే ఉన్నది కదా, ఎందుకు ఎడతాండ్రు? ఇప్పుడు ఏడు రా మురళిగా. బేబీ నన్ను కాపాడే, అక్క కాపాడే. ఇక చెప్పుండ్రిగా. మీను అమ్మ వాళ్ళు వస్తారంటనే. తెలుసు బంటి, కాల్ చేసింది అత్తయ్య. అత్తయ్య మామయ్య ఇద్దరే వస్తారంట. ఇంకెంతమందిని రమ్మంటావే మరి? సరితక్క కూడా రావచ్చు కదా. ఇంకా రానక్క. ఇంకా ఇంకా బొంబాయి పెద్దమ్మ. ఇంకెంతమంది కావాలి నీకు? నన్ను ఇక్కడ పెట్టుకొని అందరు కావన్నట దీనికి. లే నన్ను పట్టించుకోవే. లే బంటి, సరితక్క రానక్క వస్తే మంచిగా కన్నయ్యతోటి చిన్నారితోటి ఆడుకోవచ్చు. ఇక్కడ నీకు హాని ఉంది కదనే, దాంతో ఆడుకో. ఎన్నిసార్లు చెప్పాను బంటి, వదిన ఎత్తుకొని వదు హనీని. నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా ఎత్తుకోలేదు తెలుసా. అదేంది, రోజు ప్రొద్దున సురేష్ బాబు ఎత్తుకొని ఉంటాడు కదా, అప్పుడు తీసుకోవచ్చు కదా. మీ వదిన వాడుకొనే ఉంటుంది ప్రొద్దున. అట్లా ఇంతకుముందు తీసుకుంటేనే సడన్గా వచ్చి తుక్కు తిట్టింది నన్ను. బావాలేడా అప్పుడు? లేడు. అప్పటి నుంచి నాకు భయం హనీని ఎత్తుకోవాలంటే. ఎక్కడికి? 5 minutes. బావా, ఆ బంటి పడుకుందా హనీ? ఇప్పుడే పాలు తాగి పడుకుంది. ఎంతసేపు? 5 minutesలో మళ్ళీ లేస్తుంది. మళ్ళీ ఫీడింగ్ ఎప్పుడు? 2 hours అయ్యాక. ఇటు ఇవ్వండి. మిన్ను తీసుకురమ్మందా? నేను తీసుకొస్తాను మళ్ళీ, ఓకేనా? ఓకే. బంటి వచ్చాక మిన్ను లైఫ్ ఏమో కానీ నా లైఫ్ అయితే మొత్తం మార్చేస్తున్నాడు. మీను, ఏంటో నువ్వు దాన్ని ఇక్కడికి తీసుకొచ్చావు? వదిన చూసిందంటేనా? నీ మొహం. బావ ఎత్తుకున్నాడు, తీసుకొచ్చేసాను. వదిన చూస్తే? నేను ఉన్నాను కదే, ఎందుకు నీకంత భయం? పడుకుందిరా. తీసుకో. మరి నాకు? థ్యాంక్ యూ బంటి. ఇప్పుడు ఆడుకో, ఏ మాటలు ఆడుకుంటావో. ఇది నా సురేష్ అనే కూతురు. హనీ, బజ్జుకున్నావా? ఇప్పుడు లేపుతావా ఏంటి? మరి ఎలా ఆడుకోను? అందుకే తిడుతుందా స్వప్నక్క? ఎందుకు అనుకున్నాను. లేపకే, ఏడుస్తుందేమో. ఏం ఏడవదు, నేను ఆడిస్తాను చూడు. ఎంత క్యూట్గా ఉంది మీను కదా. అచ్చం మా సురేష్ అనేలానే ఉంటుంది. నా బంగారు తల్లి. ఇది నాకు పుట్టుంటే ఎంత బాగా చూసుకునేదాన్ని. మీను, నాకు నీలాంటి అందమైన పాప కావాలి. లేచింది, చిన్ని తల్లి లేచింది. హనీ, అత్త అత్త చెప్పు. అత్త అత్త. మామ చూడు, బంటి మామ. అత్త, నిన్ను అత్త. పాలు తాగావా? బజ్జుకోవా? అత్త లేపి బజ్జుకోవా అంటుందా? ఇప్పుడు కానీ నువ్వు రాగం తీసావనుకో, స్వప్నకైతే ఇక్కడికే వస్తుంది, నేనైతే పారిపోతాను. చూసావా, మామ పారిపోతానంటున్నాడు. ఎంత చాలున్నాడో చూడు. చాలు మామ, బంటి మామ. సరే, నవ్వుతుందిరా. ఎవరిని చూసి నవ్వుతున్నావు? నన్నా బంటి మామనా? అత్తని చూసి నవ్వుతున్నావా? బజ్జుకోవా హనీ? అప్పుడే ఎందుకు లేచావు? నానమ్మ ఏం చేస్తుంది? ఎత్తుకుందా ఈరోజు నానమ్మ నిన్ను? నీ ఆడదేదిరా, కళ్ళ పడతలేదు. పండే ఉంటుందా ఇక మంచంలా? పడుకుంది. ఎప్పుడు గదే పనారా దానికి? తినుడు పండుడు తినుడు పండుడు. అయితే పన్నదంటావు, లేకపోతే తింటుందంటావు.
మొత్తం దాని అవ్వసాలే వచ్చినట్టున్నది కదా దానికి. ఎందుకు అట్లా గారాబం చేస్తాన్రా నువ్వు నీ అవ్వదాన్ని? అడుగుపో ఎందుకు అన్నదో. నువ్వే అడిగే, నేను అడగా. అగో గదేంద్ర, నువ్వు గట్లనే భయపడతావు, అది గట్లనే భయపడుతుంది. నీ అవ్వ గంత భయం ఏందిరా మీకు అదంటే? నీకు అడగత్తలేదురా? ఇప్పుడు నేను ఆడదాకా పోయి అడగన్నా? అది ఇక్కడికి వచ్చినప్పుడే అడుగు, నాకు సంబంధం లేదు చెప్తున్నా. సురేష్, అగో వచ్చింది ఆడది. సురేష్ సురేష్ అంటది. ఏందే ఆడదానా? ఇట్రాడా కూసో. బుక్ అయినా నాకు పనుంది అత్తమ్మ. హనీ ఏడుస్తుంది. వాణి ఏడుతుందా? ఏడెడుతుందే? మంచిగా వన్నావు కదా, కళలు వచ్చి ఏడిచిందా? నేనెక్కడ పడుకున్నా? బర్రె బదమాసులే కావాలింతలు తీస్తున్నావు, మళ్ళీ నేనేడవన్నా అంటున్నావు. నిద్ర ఆపుకుంటున్నా కాబట్టి ఆవలింతలు వస్తున్నాయి. చెవులో కాలీఫ్లవర్ కనబడుతున్నాయి కాబట్టి జోకులు ఎత్తన్నావు కదా. ఇలా రా స్వప్న, కూర్చో. నేను కూర్చోను సురేష్, ఏమో ఏమో అంటది. ఏమనదు, రా. జరుగు. ఏమో దూరం దూరం కూర్చున్నారేమిరా? అలుముకొని మంచిగా. చూసినావా? గది గట్లుండాలి. గదేమో దయ్యం లెక్కన చూస్తుంది. ఓ పిల్ల, అబ్బా లేవు సురేష్, బరువు అవుతున్నావు. మోగుని బరువంట అదేవతన్నా. ఈమెకి ఎంత మెల్లగా మాట్లాడినా వినిపిస్తుందా? లేకపోతే మెల్లగా మాట్లాడితేనే వినిపిస్తుందా? మెల్లగా గట్టిగా కనబడితేవేమే? ఏమైతుంది? ఏమైతలేదు. మంచిగా అనిపిస్తుందా లేదా అడు అట్లా వంటే? సూపర్ సూపర్ అనిపిస్తుంది. ఇదే మంచి టైం. సురేష్ని ఇంటికి వెళ్దామని అడుగుతా. ఒక్కరోజు అయితేంది, 2 రోజులు అయితేంది, పోయి అయితే వస్తా కదా. పోయిన 1-2 రోజులన్నా ఎంజాయ్ చేస్తా. మంచిగా వండుకోరా, నిద్రపో. వండు. పిల్లగాడు ఎప్పుడన్నా నిద్రపోకపోతే గిట్లా వండబెట్టాలి. 1 గంట 2 గంటలు వంటే చాలు, మళ్ళీ ఎగిరి గంత ఎత్తారు. ఆఫీసులో అయినా ఏంటైనా మంచిగా పని చేసుకుంటారు. ఏమో పట్టించుకున్నాడే లేదాన్ని. సురేష్ నిద్రపోవడని ఎవరు చెప్పిండ్రు మీకు? మంచిగా వాడుకుంటాడు. పడుకుంటాడు, ఫోన్లు పట్టుకొని కూర్చుంటాడు మనసున పట్టక. చిన్నది లేచినప్పుడల్లా ఆడే ఎత్తుకొని తిరుగుతాడు. ఆడెన్నడు అన్నాడే 12-1 దాకా బయటనే తిరుగుతాడు. ఎన్నడన్నా పిలుచుకున్నావా నువ్వు? పండబెట్టినావా అని చేతయ్య మీద ధైర్యంగా వంటాడు. నీ మనవాడేమన్నా చిన్న పిల్లగాడా? ధైర్యంగా వండుడేంది, చేతేసుడేంది, అయినా ఈ పడుకోబెట్టుడేంది? ఇంకా నయం, జోలపాట వాడమనిలేవు. మరి ఏమనుకుంటానవే? పెళ్లి చేసుకొని మంచిగా తినుకుంటా వంట అయిపోయి అనుకుంటానవా? నిద్ర రానప్పుడు గిట్ల నిద్ర ఉచ్చాలే. మొగోనికి 100 సమస్యలుంటాయి, పరిష్కారం చూపియాలే. ఆకలి అయితే అన్నం పెట్టాలి. తెలియదానే నీకు? సంస్కృతంలో చెప్తే ఇప్పుడు నీకేం అర్థమవుతుంది కానీ చెప్తాను నేను. అందుకే వచ్చినా నేను ఇక్కడికి. చెప్పుండ్రి. ఏమో తిడతానా అవే కొడతానవా? దాసి లెక్క పని చేయాలి, మంచిగా చూసుకోవాలి. ఏదన్నా అవసరమైతే సలహా ఇయ్యాలి. కన్న తల్లి లెక్క పెట్టాలి భోజనం. ఇక లాస్ట్ దానికి వస్తే రంబోలే చేయాలి, రంబ కార్యేషు దాసి. ఇప్పుడే చెప్పినావు కదా, మళ్ళా దాన్ని సంస్కృతంలో ఇంగ్లీష్లో చెప్పన్నా? నాకు అర్థమైంది. అవును అమ్మమ్మ, నువ్వు సపరేక రంభ, ఊర్వశో, మేనకనో అని పేరు పెట్టుకుంటూ అయిపోవు కదా. కదా అనే నేను కూడా గదే అనుకుంటే ఎప్పుడు గా పేర్లు పెట్టుకోక ఏమో దిక్కుమాల పేర్లు పెట్టుకున్నా అని. పర్లేదు, ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు. పిలువమంటారా అట్లా? చెప్పందుకొని చంపుతా. ఓడన్న పిలిస్తే గట్ల నన్ను పేరు పెట్టి. అందరికన్నా నేనే పెద్ద. అమ్మమ్మనో నాయనమ్మనో బామ్మనో పిలవాలి. పేరు పెట్టి పిలుస్తారే, ఓడు పిలుస్తాడే అంత ధైర్యం ఓడుకున్నది. నీ ముసలి ముఖాన్ని పేరు పెట్టి పిలవడానికి ధైర్యం కూడా కావన్నా అవే? చెప్పందుకొని చంపుతా అన్నవు కాబట్టి సప్పుడు ఎత్తలేను. ఏసీ అంత ఎట్లా చల్లగా వచ్చే మునుగుతలేదేందే? బెడ్రూమ్లో చల్లగా అత్తని లేదు. వాళ్ళు వేసినాక ఒకసారి చెప్పు, రిపేరోన్కి ఫోన్ చేస్తాడు. నీ వేడికి ఏసీ ఎడజాలుతుంది, మా అలాంటి వాళ్ళకే ఏసీ సరిపోతలేదు. మంచిగా గిట్ల తల నిమురు, ఇట్లా అంటే మంచిగా నిద్రపోతాడు. నిమురుతున్నా. ఏ నిమురుతానో నీ ముండ నిమురుతానో? బర్రె కూర్చున్నట్టు కూర్చున్నది చూస్తుంది మిటుక. ఎందుకు వచ్చినావే సురేషు అనుకుంటా. మళ్ళీ ఏం పిల్లని వేసినావు? పోదామనిపిస్తుందా అవ్వగారింటికి? ఆ మనవాన్ని ఇడిచిపెట్టి ఎట్లా ఓబుద్ది అవుతుందా నీకు? నీ మనవాన్ని ఇడిచిపెట్టి ఏం పోను. మీ మనవాన్ని కూడా రమ్మంట నేను, కానీ రాడు. నేనేం చేయాలి? రాకపోతే నువ్వు చేసేదేమున్నదే? నువ్వో వద్దు. మీ తాతున్న రోజులు ఒక్క క్షణం కూడా ఇడిచిపెట్టి ఉండలే నేను తెలుసానే.
అందుకే తొందర పోయిండు ముసలోడు. అరే సురేష్, ఇక్కడ పడుకున్నాడేంటి వీడు? లోపల వెళ్ళి పడుకుంటే అయిపోయేదిగా. ఇదోతి పిసబిత్తిరి మొకబ్ది. దీనికైతే ఏ తెలివి లేదు. ఏమైంది అత్తమ్మా? అత్తమ్మ బెత్తమ్మ అనుకుంటా ఎప్పుడే నువ్వు సపరిచుడు. నీ సపరిచుడికిన వారెత్తే చిన్న పొల లెక్క సపరిస్తుంది. ఇంత తెలివి లేదా అవి నీకు? అడేం చేస్తాడో కనబడతలేడా? మంచిగా నిద్రపోతాడు. అదే అంటున్నా, లోపల పడుకుంటే అయిపోతుండే కదా అని. నేను కష్టపడి ప్లాన్ వేయించి దాన్ని కూర్చోబెడితే ఎందుకు అన్నారు పోని అనబట్టే ఇది. అది ఎంత మంచి సరసం చూడు. ఎన్నడన్నా గట్లా వండబెట్టుకున్నావే నా కొడుకును? ఆడో పిసోన్ లెక్క తిరుగుతాడు. ఆన్ లెక్కనే ఈడు తయారవుతాడు. ఆడి మొక్కలు చాలు మొక్కలు ఉంటేనే గిట్ల తయారవుతారు వీళ్ళు. 2 రోజులు తిండి బంద్ చేస్తే చక్కగా అవుతారు. ఏమో ఇది మధ్యలోకెళ్ళి ఎంట్రీ ఇచ్చి గీడెందుకు అన్నాడు సురేష్ లోపల వంట అయిపో కదా అంటాంది. దేని పీసఫా అడుగాను. పో, ఆడు ఉన్నాడు కదా ఇంట్లోనే అని గిట్లే వండబెట్టుకపోనాడు. మిమ్మల్ని మాట్లాడిచ్చిన చూడు, నాదే బుద్ధి తక్కువ. ఎందుకు వచ్చినా కూడా మర్చిపోయినా చెప్పుడు. అత్తమ్మ ఉన్నది కదా, అత్తమ్మని మెల్లగా కన్విన్స్ చేస్తా. సురేష్ ఎట్లా చెప్పినా వింటాడు. మెయిన్గా అత్తమ్మని కన్విన్స్ చేయాలి. అత్తమ్మ, ఏంది ఏమో ఘనకార్యం ఎలా తీసినట్టు ఏమెలగా పెట్టినావో ఎందుకు పిలుస్తాను? అది ఏది? రేపు మీనాక్షి వాళ్ళ అత్తమ్మ మామయ్య వస్తున్నారు. అదే మన బంటి వాళ్ళ అమ్మ నాన్న. రాని అయితేంది? మంచిగా అయింది. వాళ్ళు ఇంత పెద్ద విఐపీలు అయినట్టు వస్తున్నారు అని చెప్తున్నది. ఏం చేయాలి వస్తే? నాకు కూడా అట్లనే చెప్పింది. హారతి పళ్ళం పట్టుకొని అందరం రెడీగా ఉండనేంది. ఆ వేస్ట్ గాళ్ళకు బాగా వేస్తుంది ఈమె. ఇంట్లో వాళ్ళకి వేసుడు చేత కాదు కానీ వచ్చిపోయిన వాళ్ళకు చచ్చిపోయిన వాళ్ళకి వేస్తుంది. మా అమ్మతో కూడా గింత మంచిగా మాట్లాడేది. వేస్ట్ మొకబ్ది. ఆ మీనాక్షిని ఇంట్లో ఉంచుకున్నాడే ఎక్కువ, దాన్ని మంచిగా చూసుకున్నాడే ఎక్కువ. ఇంకా దాని అత్త మామను ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి పిలిపించి నాటకాలు ఆడుతుంది. ఇక రేపు మా సురేష్ని చూడాలి ఎట్లా ఓవరాక్షన్ చేస్తాడో. ఇప్పుడేమో హనీ పడుకున్నట్టు నా మీద పడుకున్నాడు. ఎంత ఇష్టం సురేష్కి నేనంటే. మా అత్తనే కావాలని దూరం చేస్తుంది నాకు. ఆ ప్రియాంకది ఎప్పుడు నా మీద ఎక్కిస్తూనే ఉంటుంది. సురేష్కి నా మీద కోపం వచ్చేటట్టు చేస్తారు. చెప్పాలంటే ఈ ముసల్దే నయం. ముసల్దానికి సురేష్ అంటే బాగా ఇష్టం. అట్లనే సురేష్ పెళ్ళాన్నైనా నన్ను కూడా ఇష్టపడచ్చు కదా. ఎన్నిసార్లు ట్రై చేసినా నన్ను అస్సలు దేకదు ముసల్ది. అగో అలా చూడు, చూసి నేర్చుకో. అసలైన ప్రేమికులు లెక్క ఎంత మంచిగా పట్టుకొని అన్నారు. ఎంత సంతోషంగా ఉంది వీళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే. నాన్న సురేష్ ఆదమర్చి నిద్రపోతున్నాడు నా కొడుకు. స్వప్న, లోపలికి వెళ్ళి పడుకోండి. దీని ముఖంలో చెప్పు నాడబెట్ట. చెప్తిన పడతలేదు నీకు? గంట పక్షుల్ని గెలకద్దని చెప్పినా? అది స్వప్న స్నాక్స్ తింటుందని. దీని తిండి గంగల పోతే తిని 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 బొర్ర పిర్ర అన్ని పెంచుతుంది. మంచిగా సన్నంగా ఉండాలి. ఏడ పెరగనో గవి గాడ పెరుగుతాయి. ఏమయ్యేషాలు? సరే అత్తమ్మ, మళ్ళీ నాకు చెప్పలే అంటావని చెప్పిన. మీనాక్షి వాళ్ళ అత్తమ్మ అమ్మ వస్తున్నారని. సరేనా? సరే సరే పో. గాలి అత్తే నాకేంది, రాకపోతే నాకేంది. ఎండలు మంచిగా కొడుతున్నాయి. ఇన్నన్ని వడియాలు పోయించు పనోళ్ళతోటి. అవి ఎప్పుడు వహించినా వేస్ట్ అయిపోతాయి. దాని బదులు తెప్పించుకుందాం కదా అత్తయ్య. అద్దద్దు, మస్తు పిరం రుచి మునిగాయి మన మునిగాయి. ఇంట్లోనే వేసుకోవాలి. వాటి గుమ్మడికాయ తెప్పి ఇన్న అటుకులు ఆ గుజ్జంతా తీసి ఇన్ని అటుకుల వడియాలు చేసుకుందాం. కొత్తిమీర మంచిగా గుమ్మరిస్తే కమ్మగా అవుతాయి. సరే అత్తయ్య, ఏంటి స్వప్న? ఏదో ఊసుకొద్దామనే పిలుస్తుంది ఇంత తీయగా. అత్తయ్య, మా అమ్మని చూడాలనిపిస్తోంది. అయ్యో అవునా స్వప్న? అవునత్తయ్య, చాలా రోజులైంది చూడక. మా మమ్మీకి అసలే బ్లడ్ టెస్ట్ అంటే మస్తు భయం. ఎంత భయపడ్డదో ఏమో. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా అటు ఇటు వచ్చినాయట. పైకి కనిపించదు కానీ లోపల మస్తు భయపడుతుంది అత్తయ్య. నేను పోయి ఒకసారి అన్ని చెక్ చేసి మాట్లాడొస్తా. సరే సరే వెళ్ళి స్వప్న. అమ్మకి బాగాలేకపోతే కూతురు వెళ్ళాలిగా. తల్లి కూతుర్ల బంధం అలా ఉంటుంది. భయపడొద్దు. ప్లీజ్ అత్తయ్య, 2 రోజులు వెళ్ళేసి వస్తాను. సరే, వాడితో మాట్లాడు. లేచాక అడుగు. అంటే మీరైతే ఒప్పుకున్నట్టే కదా? నేను ఒప్పుకున్నాను. సురేష్ని అయితే అడుగు. థ్యాంక్స్ అత్తయ్య. 2 డేస్ వెళ్ళి రమ్మంటారా? 2 డేస్ వెళ్ళిరండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య. పర్లేదు స్వప్న, దాందే ముందులే.
వస్తే ఇటే పోతే అటే అన్నట్టు కాకుండా 2 రోజులు వెళ్ళి వస్తానంటే ఎవరు వద్దంటారు చెప్పు. 15 రోజులకు ఒకసారి వెళ్ళు, కానీ ఒక రోజు 2 రోజుల్లో ఉండి వచ్చేసేయి అంతే. వారం రోజులు, నెల రోజులు అలా ఉండొద్దు. అలా ఉంటేనే వీడికి చిరాకు వస్తుంది. నువ్వు ఎప్పుడు వెళ్ళినా నీ గురించే ఆలోచిస్తాడు తెలుసా వీడు. వెళ్ళరా అంటే అలా వినడు. ఇన్నావే బుడ్డిదానా, అడు నువ్వు లేకుండా ఉండలేడు. నువ్వు ఎప్పుడు వీక్తా అంటే అప్పుడు వీకు. ఓ రోజు 2 రోజులు ఉండిరా అంటాంది మీ అత్త. పోయినప్పుడల్లా ఏం చేస్తావు? సురేష్ని కూడా నాతో పాటు తీసుకెళ్తా. అబ్బా, గది 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 కావాలి నాకు. ఇప్పటికన్నా అర్థం చేసుకున్నావే ఉమ్, అని బాధ పెట్టకు. గిట్లే చూసుకో, చిన్న పిల్లగాడాడు. మొలికాయ్ ఆనే కొడలమ్మ. ఏంటిది అత్తమ్మా? అగో ప్రాసలు కలుపుతానావే. పోనాడు, నా కొడుకుని చూసుకోపో. చూసుకుంటే నోట్లోకి తిండేలా వస్తుంది అత్తమ్మా. అవు, ఇక రోజు నువ్వే ఏ పడితివి వంకుంటా లేసుకుంటా పానవాళ్ళు ఏడ చేస్తాండ్రు కదానే. ఇక వాళ్ళు ఇల్లు వస్తాండ్రు చుట్టాలని హంగామా హంగామా జింగానా వేయకు ఇల్లంతా. మంచిగా అయింది మా అత్తకు. మా అత్తకు వాళ్ళ అత్తనే కరెక్ట్. ఎవరన్నా వస్తే ఏమవుతుంది? మా అత్త ఆగనే ఆగది. భూమి మీద ఉండనే ఉండే ఖాళీగా. బంధువులు వస్తే మర్యాదలు కూడా చేయడం తప్పేనా? చెయ్యమంటలేను, నేను చేయకంటలేను. ఏమన్నా చేసుకో, ముందు నా కొడుకుని చూసుకో, తర్వాతనే మిగతా వాళ్ళు. మళ్ళా మొదటికి వచ్చింది. సరే అత్తమ్మా, ఇంతకీ హనీ ఎక్కడుంది? మా వారి దగ్గర కూడా లేదు. అయ్యో, నీకు తెలియదానే? గా బంటి పిల్లగాడ చీ మీదకి ఎత్తుకొని పోయిండట. మీనాక్షి ఎత్తుకుంటా అన్నది కావచ్చు. ఏంది? మీనాక్షి ఎత్తుకొని పోయిందా హనీని? దానికి ఎంత ధైర్యం! ఎన్నిసార్లు తిట్టినా నేను నా బిడ్డను ముట్టుకోవద్దని. వేస్ట్ మొక్కబ్దే, సిగ్గు లేదు కొంచెం కూడా. నేను ఎన్నిసార్లు అవమానించినా, ఎన్నిసార్లు తిట్టినా, అయినా సిగ్గు లేకుండా హనీని ఎత్తుకొని పోయిందా? దీని సంగతి చెప్తావు.